ఒకటవ అధ్యాయము 1వ పాదము 9వ సూత్రము. ద్రవ్యములు గుణములు తమ జాతీయకములకు కార్యముల ఉత్పన్నము చేయుట ద్రవ్య గుణములకు సాధర్మ్యము, సమాన ధర్మం. ద్రవ్యములు అంటే పదార్థములు, గుణములు వాటి యొక్క ప్రత్యేకతలు తమ తమ జాతీయకములకు. ఇప్పుడు పులుపు అన్నప్పుడు నిమ్మకాయ, చింతపండు, మరియు ఇంకా దానికి సమానమైనటువంటివి పుల్లటి మామిడికాయలు లాంటివి. తీపి అన్నప్పుడు చెరుకు కానీ మరియు తీయగా ఉండేటువంటి ఏవైనా కూడా ఇవన్నీ సజాతీయములు. చేదు అదే ఆయా జాతి గుణములు, జాతి ఏ గుణముల యొక్క ప్రత్యేకత కలిగినటువంటివి ఆయా విధముగా ఉంటుంటాయి. జాతీయకములు అంటే ఇప్పుడు స్త్రీలు స్త్రీ జాతి, పురుషులు పురుష జాతి, ఈ రకంగా పశువులు పశు జాతి, పక్షి జాతి, ఈ రకంగా. జాతీయకం అంటే ఈ రకంగా ఒకే రకమైనటువంటి స్వరూపం కలిగినటువంటి కార్యములను ఉత్పన్నము చేయుట ద్రవ్య గుణములకు సాధర్మ్యము. ఆ కార్యములకు ఇప్పుడు మనకు తీపి కావాలి అన్నప్పుడు కాకరకాయ పట్టుకోలేము, కారం ఉప్పు పట్టుకోలేము. తీపి కావాలన్నప్పుడు చెరుకు, బెల్లము, తీపి, పంచదార, కండ శర్కర, మిశ్రి ఇవి తీసుకుంటాం. అంటే ఏదైతే మనకు తీపి అవసరం ఉన్నదో ఆయా తీపిని ఆశ్రయించినటువంటి చెరుకుగడ కానీ, బెల్లము లాంటివి కానీ, ఇటువంటి పదార్థములను సమాన ధర్మం, అటువంటి వాటిని సమాన ధర్మముగా అంటారు. వాటిని ఇప్పుడు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఉదాహరణకు పృథివిలో జడత్వ ధర్మము, ఘటము పటము, అటువంటి వాటి లోపల పృథివిలో ఏదైతే జడత్వం ఉన్నదో, జడత్వము అంటే స్వతహాగా కదలనటువంటిది, స్థానాంతరంలోకి వెళ్ళనటువంటిది జడం అంటుంటారు. అదే రకంగా కుండ, ఆ కుండ తయారైనటువంటి ఏ పరమాణువులు ఇవి కూడా జడమే. పరమాణువులతోటి తయారైనటువంటి కుండ కూడా జడమే. అదే రకంగా నూలు పోగులు, దార పోగులు, ఆ పోగులతోటి వడ్డనవుతుంది. పోగులు జడమే, దారం జడమే, ఆ దారంతో నేసినటువంటి వస్త్రము జడమే. ఈ రకంగా ఉత్పన్నము చేయు ధర్మం ఉన్నది. అదే విధంగా జలమునందు, జలము లోపల జలము ఏ రకమైతే జడము అంటే జలము జడత్వం అంటే ఇందాక ఏమన్నా ఒక చోట నుంచి ఇంకొక చోటకు కదలనటువంటిది అనేటువంటిది. ఇప్పుడు ఏంటంటే సూర్యుని యొక్క కిరణాల గురుత్వాకర్షణతోటి భూమి దృఢంగా ఉన్నదన్నట్టుగా. అదే రహస్యాన్ని ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 5వ మంత్రంలో ఏనా ద్యౌహు ఉగ్రా పృథివీ చ దృఢా దృఢా, పృథివీ అనేటువంటి దృఢముగా ఉన్నది. ఆ దృఢముగా ఉండి ఒక ఇంచు కూడా అటు ఇటు కదలకుండా తన పరిధిలోనే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంది. మరి ఆ రకంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేయడం దానికి అంతవరకే చేయగలదు, అంతకు మించి ఏమి చేయలేదు. అదే రకంగా జలములో చైతన్యము జడంగా ఎట్లా చెప్తున్నారు అంటే వంపుకు పారుకుంటూ పోతుంటది జలం, మరియు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరైపోతుంటుంటది, వర్షంగా వస్తుంటుంటది. ఈ రకంగా ఒక యాంత్రికమైనటువంటి జీవితం జలంది. అందుకని దానికి సుఖము దుఃఖము అనుభవించేటువంటిది, ఈ పృథివీకి కూడా సుఖము దుఃఖము అనుభవించేటువంటిది లేదు. ఈ సంకోచము వికాసము
వికాసము అనేటువంటిది సృష్టి ఆరంభములో అవుతుంది. ఏ రకంగా భూమి లోపల ఖనిజ పదార్థాలు లుప్తమవుతూ పోతుంటే ప్రాణిజాతి అంతరించిపోయి సంకోచిస్తూ ఉంటుంటది. బండరాళ్ళు కూడా రాను రాను పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కరిగి పగిలిపోయేటువంటి వైనం. ఇదంతా హ్రాసం కిందికి వర్తిస్తుంటుంటది. వికాసం అనేటువంటిది వాటిలో ఉండదు. ఈ జలములో కూడా వికాసం అనేటువంటిది ఆవిరైపోయి తగ్గినటువంటి జలము వర్షముతోటి వరదలతోటి సమకూరి పెరిగినటువంటి జలము పెరిగిందే తరుగుతుంది, తరిగిందే పెరుగుతుంది. ఈ రకంగా అంతకు మించి వాటి వల్ల వాటికి ఏమి ఉపయోగము ఉండదు. మరియు ఇంకేమని చెప్తున్నాడంటే ఈ స్వమాన ఇప్పుడు ఏ రకంగానైతే జలము జడము, అదే రకంగా పాలు కూడా జడమే, అదే రకంగా పళ్ళ రసాలు కూడా జడమే, ఈ రకంగా తరల పదార్థాలన్నీ జడమే, రసతత్వాలన్నీ జడమే అనేటువంటిది స్వసమాన జాతీయములగినటువంటి హిమకారకములు అంటే కాలిపోతున్నటువంటి ఇంటిని చల్లార్చడానికి మసులుతున్నటువంటి నీళ్లను చల్లినా కూడా నిప్పు చల్లారుతుందా ఇంకా మండుతుందా? చల్లారుతుంది. నీటి యొక్క గుణము శీతలం, హిమకరం అంటే శాంతింపజేసేటువంటిది. ఇటువంటి వాటి ద్వారా ఉత్పన్నము చేయు ధర్మం ఉన్నది. ఉత్పన్నం చేయడం అంటే ఈ జలము, ఈ పాలు, ఈ యొక్క రసతత్వము అనేటువంటిది ఇంకొక జాతిని, వృక్ష వనస్పతికి నీళ్లు కావాలి, ప్రాణి జాతులకు నీళ్లు కావాలి, బ్రతకడానికి అన్నింటికి అన్న ఔషధులకు నీరు కావాలి. కాబట్టి ఆ అన్న ఔషధులను ప్రాణిజాతులను ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యము, ధర్మము అనేటువంటిది జలముకు ఉన్నది. ఇట్లు ఈ విధముగా పృథివీ జలము అను ఈ రెండు ద్రవ్యములలో స్వసదృశ ధర్మములు గల కార్యములను ఉత్పన్నము చేయుటలో సామ్యమై ఉన్నది. ఇప్పుడు ఏ రకనైతే పృథివీ తాను ఏ పరమాణువులతోటైతే తయారైందో కుండ కూడా అటువంటి పరమాణువులతోటే తయారైంది, వస్త్రము కూడా అటువంటి పరమాణువులతోటే తయారైనటువంటిది. ఇది జడం. అదే విధంగా ఈ యొక్క జలము ఏ కుండ తయారు కావడానికి పరమాణువులు వేరుగా ఉంటాయి, జలం తయారు కావడానికి పరమాణువులు వేరుగా ఉంటాయి. అదే అదే పరమాణువులు అంటే అన్నిటికి ఒకే పరమాణువు అయిపోతుంది. మరి అదేంత దాని సందేహం ఏంటిది? దాని యొక్క ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే స్వసమాన జాతీయం జాతీయం అన్నప్పుడు అవే కావు, అటువంటివి అనేటువంటిది అభిప్రాయం. అటువంటి జడ. ఓకే ఆచార్య, ధన్యవాదాలు. ఓం. ఈ విధంగా పృథివీ జలము అను ఈ రెండు ద్రవ్యములో స్వసదృశ ధర్మములు గల కార్యములను ఉత్పన్నము చేయుటలో సామ్యం ఉన్నది. పృథివీ ఏ రకంగానైతే యొక్క మట్టి కొండలను మరియు వృక్ష వనస్పతులతోటి ఆ పత్తిని ఉత్పన్నం చేసి వస్త్రములకు కారణమవుతుందో, ఈ జలము కూడా ఈ ఉప్పెనలాగా ఏ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసినటువంటి ద్రవ పరమాణువులు ఉప్పెనలో సముద్రముతోటి అణువు ఏ రకంగా అయితే పైకి లేస్తుంటుంటాయో, అవే పరమాణువులతోటి వర్షం కురిసినప్పుడు ఈ యొక్క నీరు ఏర్పడుతుంటది, మనకు దృష్టిగోచరం అవుతుంటుంటది. మళ్ళీ అవే నీటి పరమాణువులతోటి ఈ విత్తనాలు తడిసి ఉబ్బిపోయి మొలకెత్తి వృక్ష వనస్పతులుగా అన్న ఔషధులు తయారవుతుంటాయి. అవే అన్న ఔషధులను సేవించినటువంటి ప్రాణి జాతులు అదే అన్న రసముతోటి ఎదుగుతూ ఉన్నాయి. రసతత్వమే అన్నింటిలో ఒకే రకమైనటువంటి రసతత్వం, తరల పదార్థము ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఇట్లే ఇది బ్రాకెట్లో చెప్పారు అంటే ఇది గోపిదేవి గారు చెప్తున్నటువంటిది. ఇట్లే గుణములు కారణ గుణములు కార్యమునందు సజాతీయ గుణాంతరములను కలిగించును. ఇక ఈ విధంగానే కారణ గుణములు కారణము అంటే
మనకు తీపి కావాలి అని అన్నప్పుడు మనము మిరపకాయలను కానీ మిరియాలను కానీ తీసుకోం. తీపి కావాలి అని అన్నప్పుడు తీయటి ఆ పరమాణువులు కలిగినటువంటి చెరుకు గడను ఆశ్రయిస్తుంటాము. దానితో చెరుకు గడతో తయారైనటువంటి పంచదారను బెల్లముని ఆశ్రయిస్తుంటాము. ఈ కార్యం ఏమిటి అంటే మనకు లడ్డూలు చేసుకోవాలి, మిఠాయిలు చేసుకోవాలి. కాబట్టి కార్యము అనేటువంటిది ఈ కార్యం సిద్ధించాలి అని అంటే ఆ యొక్క కారణం తీపి కావాలి. తీపి కావాలి అని అన్నప్పుడు చెరుకు గడ దగ్గరికి వెళ్ళడం. అట్లా ఈ సజాతీయ గుణాంతరములను కలిగించును. సజాతీయ గుణాంతరములను కలిగించును. ఇప్పుడు ఈ తీపి కావాలి, మనం లడ్డు చేసుకోవాలి అంటే ఒక తీపితోటే లడ్డు తయారీ కాదు. దానికి ఈ శనగపిండి కావాలి. శనగలు, శనగలతో తయారైనటువంటి ఆ లడ్డు, శనగపిండి లడ్డు, బేసన్ లడ్డు అంటుంటారు కదా, బేసన్ అని హిందీలో అంటుంటారు. బేసన్ లడ్డు, మరి తోటి లడ్డూలు తయారవుతుంటాయి. లడ్డూలు గోధుమ రవ్వ కావాలి, తీపి కావాలి, నెయ్యి కావాలి, సెగ కావాలి, చేసేవారు కావాలి. ఈ రకంగా అన్ని సమకూరితేనే అందులో ప్రధానంగా ఉండేటువంటిది తీపి అనేటువంటిది అభిప్రాయం. కారణములందున్న తెలుపు రంగు కార్యమునందు తన జాతికి చెందిన తెలుపు రంగునే కలిగించును. ఇప్పుడు ఏమని చెప్తుందంటే కారణములలో ఉన్నటువంటి, ఇప్పుడు మొన్న మనము శరత్ పూర్ణిమకు పాయసం చేసాం. పాయసము చేయడానికి పాలు తెల్లవే, బియ్యము తెల్లవే, అది మిశ్రీ నగబోతు అది కూడా తెల్లగానే ఉంటుంటది. ఇక పొరపాటు నలుపు రంగు ఎక్కడ వచ్చింది, దానికి కారణం ఏమిటి అని అంటే కడాయితో వాళ్ళు శుభ్రం చేసేటప్పుడు సరిగ్గా చేయకపోవడం వల్ల తొందరగా అవుతుందని ఉప్పు వేయడం వల్ల అది దాని స్వభావాన్ని విడిచిపెట్టింది, సిలుమును వదిలింది. దాని కారణంగా రంగు మారింది. ఇక్కడ ఏమంటున్నానంటే అన్ని సరిగ్గా చేసినప్పుడు సమాన ధర్మం కారణం అయ్యే పాలు పాయసం అన్ని తెల్లగా ఉండాలి. కాబట్టి పోయినసారి చేసినప్పుడు తెల్లగానే ఉంది. అంటే ఇక్కడ పొరపాటు జరిగింది కాబట్టి ఇక్కడ కిస్మిస్ కూడా కొంచెం నలుపు ఉన్నట్లు కనబడ్డాయి. కిస్మిస్ అది ఒక పెద్ద సమస్య. మిరియాలు కూడా నల్లగా ఉన్నాయి కదా, పిప్పలు కూడా నల్లగానే ఉన్నాయి కదా. అన్ని ఔషధాలు వేసాం కదా ఆచార్యజీ, అందుకోసం నలుపుతాను. అది మనము కడాయి అనుకోవద్దు ఆచార్యజీ, అన్ని రకాలు వేసాం కదా ఆచార్యజీ. ఇది వరకు పోయినసారి చేసినప్పుడు ఇంత పోయిన సూచన కూడా అలాగే ఉంది ఆచార్యజీ. అప్పుడు అన్ని రకాలు వేసాం. తన జాతికి చెందినటువంటి తెలుపు రంగునే కలిగించును. అందుకని తెల్లటివన్నీ కలిపినప్పుడు తెల్లగానే ఉంటుంటది అనేటువంటిది. ఇక్కడ కారణములో ఏ గుణాలు అయితే ఉంటాయో అవే కార్యంలో కనబడతాయని చెప్తున్నాను, అంతే కదా? అదే మరి ఇప్పుడు కారణములు, కడాయి కూడా ఒక కారణమే కదా. అవును అవును. మరి అదే మన తప్పును ఒప్పుకోవడం, అది తెలుసుకోవాలి కదా. ఇంకొవరైనా చేసినప్పుడు ఇది దేనికి? అవును, అంతే. ఈ విధంగా ద్రవ్యములు గుణములు స్వసమాన జాతీయములకు ద్రవ్యములను గుణములను కలిగించుటలో సామ్యము కలిగి ఉండునని భావం. ఈ విధంగా ద్రవ్యము అంటే పదార్థములు గాని వాటి యొక్క గుణములు గాని స్వసమాన జాతీయములైనటువంటి ద్రవ్యములను గుణములను కలిగించుటలో సామ్యం అంటే ఒకే విధమైనటువంటివి, సమానమైనటువంటివి, భేదభావం లేనటువంటివి కలిగి ఉండేనని భావం. అర్థాత్ ద్రవ్య గుణాయోర్ విజాతీయ ఆరంభకత్వం వైధర్మ్యం. ఇది ఎక్కడిదో తెలియదు, మరి బ్రాకెట్లో చెప్పారు, దీని అర్థం కూడా బ్రాకెట్లోనే వస్తున్నది. పుస్తకం అంతర్భాగం కాదని అభిప్రాయం. అర్థాత్ అనగా ద్రవ్య గుణయో, ద్రవ్యము మరియు గుణము ఈ రెండింటిలో విజాతీయ ఆరంభకత్వం వైధర్మ్యం. విజాతీయ అంటే వేరైనటువంటి జాతి, ఇంకొక పదార్థం, వేరుగా కలవనటువంటి పదార్థం, భిన్నమైనటువంటి పదార్థాన్ని విజాతీయం అంటుంటారు. ఆరంభకత్వం, విజాతీయం ఎప్పుడైతే దాంట్లో కలుస్తూ ఉంటుంటుందో వైధర్మ్యం ఏర్పడుతుంటది. అందుకే ఇప్పుడు మనకు ఈ శాకం తయారు చేసేటప్పుడు ఏంటంటే
సెగతోటి పాత్ర దోషము పోయిన తర్వాత నూనె రుచి ఒక రకంగా ఉంటుంది, దాంట్లో వేసే జీలకర్ర రుచి ఇంకొక రకంగా ఉంటుంది, ఆవాల రుచి, కరివేపాకు రుచి, అని అన్ని ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రుచి కలిసి ఆ రకంగా అన్ని యథాయోగ్యంగా కలిపినప్పుడు తయారయ్యేటువంటి పదార్థం మరొక రుచి ఉంటుంది. అందులో అన్ని రుచులు కలిసి ఉంటాయి. దీనినే వైధర్మ్యము అంటుంటారు. దీనిని బట్టి విదితమైనది ఏమన్నా పాణిని మహర్షి ఏమని చెప్తుంటాడంటే, ఏదైనా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని సూటిగా సేవించకూడదు. అందు గురించి దాంట్లో మిశ్రితం సంస్కృతం భక్ష సంస్కృతం దాన్ని సంస్కృతం చేసుకొని గుణాంతరాధానం చేసుకొని సేవించాలి. అందుకే అన్నంలో కూర శాకం కలుపుకోవడం, మరియు శాకం తయారు చేసేటప్పుడు అనేక పదార్థాలు కలిపి గుణాంతరాధానం చేయడం, పాలలో నేరుగా పాలు తాగకుండా పాలలో పంచదార వేసుకోవడం, మరి పళ్ళ రసాలు. ఇక్కడ మీరు చెప్పిందంటే ప్రకృతిలో లభించేటువంటి జీవ పదార్థం డైరెక్ట్ గా తీసుకోకూడదు అంటున్నారు. మరి పండ్లు డైరెక్ట్ గా తీసుకుంటున్నారు కదా, దట్స్ ఎట్లా? అది సరైన మంచి ప్రశ్న. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క పాణిని మహర్షి చెప్పినటువంటి దాంట్లో దేనినైతే మనం సహజంగా సేవించలేమో దానిని మనం తినడానికి అనుకూలంగా ఏర్పరచుకుంటున్నప్పుడు దాన్ని సంస్కరించుకొని తినాలి. పండ్లు చెట్ల మీద పండినటువంటి పరిపుష్టికరమైనటువంటి పోషక తత్వాలన్నీ సూర్యరశ్మి ద్వారా ప్రకృతిలో భగవంతుడు పుట్టిస్తున్నాడు కాబట్టి దాంట్లో ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు, నేరుగా తినాలి. కానీ ఇది ప్రకృతి సిద్ధంగా ఎవరైతే తీసుకుంటారో వారికి ఏ ప్రభావం ఉండదు. ఇక ఇప్పుడు సలాద్ తినేటప్పుడు, అరటి పండ్లు తినేటప్పుడు మిరియాల పొడి పెట్టుకోవడం, ఈ నలుపు పెట్టుకోవడం, ఈ కడిగేసేసి దాంట్లో వేస్తే పట్టించి రావటానికి ఉంటది. మళ్ళీ నానబెట్టాలి కాదు, వేరే దేంట్లో అమ్మ ఇది అంతా రికార్డ్ అవుతుంది అమ్మగారు, యూట్యూబ్ లో అందరూ వింటారు. ఈ రకంగా ఏంటంటే ప్రకృతి సహజంగా ఆవులకు పక్షులకు ఎక్కువగా రోగాలు ఎందుకు రావు అంటే ప్రకృతి సహజంగా ఆహారాన్ని సేవిస్తుంటాయి కాబట్టి. ఈ మిశ్రిత ఆహారం మనుషులు తింటుంటారు కాబట్టి ఆ విరుద్ధ ధర్మం తోటి మరి ఇవన్నీ రోగాలకు కారణం, అల్పాయువుకు కారణం, ఇవన్నీ అవుతుంటుంటాయి. అంటే పాణిని మహర్షి సంస్కృతం భక్ష అని చెప్పేసి గుణాంతరాధానం చేసుకొని తినాలనేది ఏంటంటే, రుచిపూర్వకంగా తిన్నప్పుడు ఇష్టపూర్వకంగా సేవించడం జరుగుతుంది. ఇక ఏ రుచిపచి లేకుండా ప్రకృతి సహజంగా తిన్నప్పుడు అయిష్టంగా తినడం జరుగుతుంటది. భోజనం మీద అంతగా అభిష్టం ఏర్పడదు. భోజనంతో నిలబడ్డటువంటి ఈ శరీరానికి సానుకూలమైనటువంటి షడ్రుచులు అందాలి అనేటువంటిది అభిప్రాయం. ద్రవ్యములు గుణములు పరస్పరము విరుద్ధ ధర్మములను కార్యములను ఆరంభించుట వైధర్మ్యము అనబడును. ఉదాహరణము పృథివీ కఠినత్వము, శుష్కత్వము, గంధవత్వము జలధర్మముల కంటే విరుద్ధము, మరియు జలము యొక్క ద్రవత్వము, కోమలత్వము, రసతత్వము, యుక్తత పృథివీ ద్రవ్యముల కంటే విరుద్ధములని తెలుసుకొనున్నది. అంటే పృథివీ కఠోరంగా ఉంటుంది, జలం కోమలంగా ఉంటుంటాయి, ద్రవంగా ఉంటాయి. పృథివీ ఘనముగా ఉంటుంటది, జలము కోమలంగా ఉంటుంటది, ద్రవముగా ఉంటుంటది. ఈ రెండు విరుద్ధ ధర్మములని విషయాన్ని చెప్తున్నారు. కార్యకారణ సంబంధము. ఇక దయానంద సరస్వతి అభిప్రాయం కార్యకారణ సంబంధం గురించి చెప్తున్నాడు. కారణాభావాత్ కార్యభావ, కారణం లేకపోతే కార్యం జరగదు అనేటువంటిది వైశేషిక దర్శనంలో కనాద మహర్షి చెప్పినటువంటి 4వ అధ్యాయము ప్రథమ పాదం 3వ సూత్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఆకలి లేకపోతే తిన్నటువంటి వారికి పొట్టలు వస్తాయి. ఆ పొట్టలో పోయినటువంటి అది అరగకపోతే అరగకున్నా తింటే రోగాలు వస్తుంటాయి. అందుకే కారణం కావాలి. ఎందుకు తింటున్నావు అంటే ఆకలిస్తుంది, ఎందుకు తాగుతున్నావు అంటే దాహం వేస్తుంది. ఆ కారణం కావాలి. కారణం ఉన్నప్పుడే కార్యం జరగాలనేటువంటిది అభిప్రాయం. కారణం ఉన్నప్పుడే కార్యం కలుగుతుంది.
నాతో కార్యాభావాత్ కారణభావ. ఈ వైశేషిక దర్శనం ప్రథమ అధ్యాయం 2వ పాదం 2వ సూత్రంలో ఏమని చెప్తున్నానంటే కార్య అభావమున కారణము కలగదు. ఇక కార్యము లేకపోతే అంటే ఆకలే లేకపోతే, ఇది భోజనమే లేకపోతే ఇక భోజనమే లేకపోతే ఆకలి ఉండదు. ఆకలి ఉండదు అని అంటే ఆకలి ఉంటుంది, కానీ తినడానికి ఏమి లేకపోయినప్పుడు ఏం చేస్తుంటే ఆకలిని చంపుకోవడం. కుండ లేనంత మాత్రాన మట్టి లేకుండా పోదు. అంటే భోజనం లేనంత మాత్రాన ఆకలి లేకుండా పోదు. మట్టి ఉంటది, ఆకలి కూడా ఉంటది. కారణాభావాత్ కార్యాభావ. కారణము లేకున్నా కార్యం ఎన్నడూ ఏర్పడదు. కారణం లేకుంటే కార్యం ఎన్నటికీ ఉండదు. మట్టి లేకపోతే దాని యొక్క కార్యం కుండ అనేటువంటిది కాదు. పత్తి నూలు పోగులు లేకపోతే దారం వడకడం జరగదు, దారం లేకపోతే వస్త్రం నేయడం జరగదు. అదే రకంగా ఆకలి లేకపోతే ఈ మనుషులు భోజనం ఏదైతే చేస్తున్నారో అటువంటి వారికే ఈ పొట్టలు రావడం జరుగుతుంది. ఆకలేసినప్పుడు భోజనం చేసినటువంటి వారికి పొట్టలు రావు, రోగాలు కూడా రావు అనేటువంటిది అభిప్రాయం. కారణగుణపూర్వక కార్యగుణో దృష్ట. వైశేషిక దర్శనం 2వ అధ్యాయం ప్రథమ పాదం 24వ సూత్రం. కారణ గుణ పూర్వక కార్యగుణో దృష్ట. కారణగుణం అయితే ఇప్పుడు మా ఓం ప్రకాష్ చిన్న ఉన్నప్పుడు పక్కింటి అతను అనేవాడు. పేదరికంతో ఈ యొక్క మొక్కజొన్న గట్క తినేటువంటి అప్పుడు మా పక్కింటి అతను మా అన్నయ్య అవుతాడు. అతను ఏమంటాడంటే అమ్మ నాకు బువ్వ ఆకలేస్తుంది అంటే, ఆకలేస్తుందని అంటే అదే గట్క పెడుతుంటారు కాబట్టి గట్క తినడానికి ఆయనకి ఇష్టం లేదు, అన్నం తినాలని ఇష్టం. అందుకని నాకు బువ్వ ఆకలి అవుతుంది అని భాష. వద్దు అన్నం కావాలి అని అదే సందేశం. అందుకే ఇక్కడ ఏమంటే కారణ గుణపూర్వ. కారణం ఏంటంటే అన్నం మీద ఇష్టం. అన్నం మీద ఇష్టం ఉండడం వల్ల ఈ కార్యగుణ దృష్ట ఇక ఈ జొన్న గట్క వద్దు అనేటువంటిది అభిప్రాయం చెప్తున్నాడు అనమాట. ఉపాదాన కారణమును ఎట్టి గుణములుండును. ఉపాదాన కారణంలో ఏ గుణములైతే ఉంటుంటాయో కార్యమున అట్టి గుణములే ఉండును. ఇప్పుడు ఉపాదాన కారణము ఏదైతే ఉపాదానం అని వీరు పెట్టారు, బ్రాకెట్లో పెట్టారు. కారణములో ఏ గుణములైతే ఉంటుంటాయో కార్యములో అటు గుణములు. ఇందాక చెప్తున్నారు కదా, మనం ఎటువంటి ఆహారం సేవిస్తే మన మనస్సు మన బుద్ధి అటువంటి విధంగానే ప్రభావితం అవుతుంటది, మనల్ని ప్రభావితం చేస్తుంటది, మన వ్యవహారం ఆ విధంగానే ఉంటుంటది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా. అందు గురించి విశుద్ధి చక్రంలో చెప్పబడుతున్నది ఏంటంటే ఆహార శుద్ధి అనేటువంటిది తప్పనిసరి. ఆధ్యాత్మిక క్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆహార శుద్ధి అనేటువంటిది ఉండాలి. అర్థమవుతుందా? కారణము పదార్థం యొక్క తీక్ష్ణమైనటువంటి మిర్చి మసాలాలు తిన్నప్పుడు తర్వాత పరిణామము పొట్టలో మంట ఉండడము, మరియు దానివల్ల ఇంకా నీటి శాతం తగ్గిపోయి మలం శుష్కంగా ఏర్పడి సమయానికి రాక ఈ యొక్క ఆర్షమూలలు అటువంటి దానికి కారణం అవుతుందన్నమాట. కార్యం ఏంటంటే మనకు పొట్టలో ఇబ్బంది కలగడం. దానికి కారణం ఏంటిది? మూల కారణం ఏంటిది అంటే మిర్చి మసాలాలు పచ్చళ్ళు అవి ఎక్కువగా తినడం. దాని కారణంగా ఇటువంటి రోగాలు వస్తుంటాయి. పరిమాణం 2 విధములు. ఆ పరిమాణాలు 2 రకాలుగా ఉంటుంటాయి. వాటి గురించి చెప్తున్నాడు. అణు మహత్ ఇది తస్మిన్ విశేషాభావాత్ విశేషభావాత్ విశేషాభావాచ్చ. అణు మహత్. అణు అంటే సూక్ష్మం, మహత్ అంటే పెద్దది. అంటే అణు అంటే సూక్ష్మం అంటే అతి చిన్నది, మహత్ అంటే పెద్దది. ఆ పెద్దదానిని ఎలా చూపిస్తున్నాడు అని అంటే అణువు కలిపితే ద్వెను అంటే అణు ఒకటి, ఇంకొకటి. ఈ 2 అణువులను కలిపితే
రెండు అణువులు. ఇంకా దాంట్లో మూడవది కలిపితే త్రసరేణు. అందుకే పెద్దది అంటే దేన్ని అంటారంటే త్రసరేణు. త్రసరేణు అంటే 3 రేణువులు. లిక్ష కంటే చిన్నది. ఈ లిక్ష అంటే ఏంటో మరి నా పరమాణువు ఆచార్యజీ, పరమాణువులో విషయం. అణువు కంటే చిన్నది పరమాణువు. అదే అది అత్యంత సూక్ష్మం. లిక్ష అన్న శబ్దం వస్తున్నది, లిక్ష అన్నది మరి నాకు తెలియదు. ద్వేనుకము కంటే పెద్దది. ద్వేనుకము కంటే పెద్దది అంటే త్రసరేణు అనేటువంటిది 3. త్రస అంటే 3 రేణువులు. ఈ ద్వేనుకము అన్నది ఏంటంటే ద్వి అంటే 2 కంటే మూడవది పెద్దది. 3 కలిగినటువంటిది పెద్దది, 1 కలిగినటువంటిది మరీ చిన్నది. అట్లే పర్వతము భూమి కంటే చిన్నది, చెట్టు చీమల కంటే పెద్దది. పర్వతము భూమి కంటే చిన్నది, చెట్టు చేమల కంటే, చీమ కాదు, చేమల కంటే పెద్దది. చేమలు అంటే గడ్డిపోసలు. సత్తా అంటే ఉనికి. సరితి యతో ద్రవ్యగుణ కర్మసు సత్తా. వైశేషిక దర్శనం ప్రథమాధ్యాయం 2వ పాదం 3వ సూత్రం. సద్ ఇది సద్ అనంటే ఏదైతే ద్రవ్య గుణ కర్మములలో ఉండేటువంటి దానిని సత్తా, దానిని సత్తా అంటుంటారు. సద్ ద్రవ్యం, సద్ గుణ, సద్ కర్మ అని వర్తమాన కాల వాచకమైనటువంటి సత్ శబ్దము ద్రవ్యగుణ కర్మములను 3 యందును అన్వయించును అంటే సంబంధితం అగును. సద్ద్రవ్యం అంటే మంచి ద్రవ్యం. సద్గుణ అంటే మంచి గుణం. సత్కర్మ అంటే మంచి కర్మలు. ఇట్టి అనువృత్తి బుద్ధిని కలిగించున్నదియే సత్తా. ఈ రకంగా బుద్ధిని తెలియజేస్తున్నటువంటిదే ఈ సత్తా అంటే ఉనికి, సామాన్యం అనబడుతుంది. భావో అనువృత్తేరేవా హేతుత్వాత్ సామాన్యమేవా. భావం అనేటువంటిది అనువృత్తి అంటే అనుసరించడం, వెంబడించడమే. ఏవా అంటే వెంబడించడమే ప్రత్యేకంగా. హేతుత్వం అంటే కారణం వల్ల. పిల్లలు ఎందుకు తల్లిదండ్రులని ఆశ్రయించి ఉంటారు? పుట్టిన వారు చచ్చే వరకు తల్లిదండ్రులతో ఎందుకు ముడిపడి ఉంటారు? ఇది చెప్పరు. ఇది అనుబంధం. ఆచార్య. అదే అనువృత్తి గురించి దానికి చెప్తున్నాడు అన్నమాట. అందు గురించి ఈ హేతు అనేటువంటిది, అనుబంధం అనే హేతు, కారణం అనేటువంటిది సామాన్యం. ఇది ఎవరికైనాను వర్తిస్తుంది. అన్నింటితో అనువర్తించుట చేత సత్తారూప భావము సామాన్యమే. అన్నింటితో అనువర్తించడం అంటే అన్ని విషయాల్లోనూ ఈ రకంగా అనుకరించడం చేత సత్తారూపమైనటువంటి భావజాలము సామాన్యమే. మహాసామాన్యం అనబడును. ఈ క్రమము భావరూప ద్రవ్యములకు చెందినది. ఈ యొక్క విత్తనం నుంచే చెట్టు మొలకెత్తుకుంటూ రావడం, చెట్టు మొలవడం, సంతతి ఏదైనా తల్లిదండ్రుల సంపర్కంతోటే రావడం, గుణవంతుడు ఎవరైనా గురువుతోటే అభివృద్ధి చెందడం. కారణం సామాన్యం, మహాసామాన్యం అనబడుతుంది. ఈ క్రమము భావరూప ద్రవ్యములకు చెందినది. భావరూప ద్రవ్యాలు ఏవైతే ఉంటుంటాయో అది భావము అంటే అభిప్రాయము. భావం అంటే అభిప్రాయం. అభావము 5 విధములు. ఇక అభావ భేదముల గురించి చెప్తున్నాడు. అభావము 5 రకాలుగా ఉంటుంటది. క్రియా గుణ వ్యపదేశాభావాత్ ప్రాగసత్. వైశేషిక దర్శనము 9వ అధ్యాయము 1వ పాదం 1వ సూత్రం. ఉత్పత్తికి పూర్వము కార్యద్రవ్యము లేదు,
ఉత్పత్తికి పూర్వము కార్యద్రవ్యము లేదు అని అంటే పుట్టే కంటే ముందు సంతానం ఉంటారా? ఉండరు. ఉండరు. సాగు చేసే కంటే ముందు పంట ఉంటుందా? ఉండదు. ఉండదు. క్రియాగుణముల విపదేశము లేనందున, క్రియాగుణముల యొక్క విపదేశము లేనందున ఘటము ఉన్నది. ఘటము నలుపు అను క్రియను గుణమును బోధించు వ్యవహారము లేనందున ఘటము ఉత్పత్తికి పూర్వము లేదని భావము. క్రియాగుణముల యొక్క విపదేశము అనంటే అతిక్రమణ అంటే క్రియాగుణముల విపదేశము అతిక్రమణ లేనందున, అంటే మట్టి ఉంది కానీ ఆ మట్టితోటి ఎవరు కుండ చేయట్లేదు, కుండ కనబడట్లేదు. కాబట్టి ఆ క్రియాగుణముల విపదేశం ఎప్పుడైతే విపదేశము అంటే ఆ పరమాణువులతోటి మట్టిని తడిపి ముద్ద చేసి ఆ చక్రం మీద పెట్టి ఆ కుమ్మరి ఏ రకంగా కుండను చేస్తున్నాడో, అప్పుడు ఆ రకంగా విపదేశం చేస్తున్నప్పుడు ఈ పరమాణువుల రూపము లేదు, మట్టి రూపము లేదు. మట్టి రూపము లేకపోవడం ఎందుకు లేదు? మట్టి అంటే ఘట రూపము ఆకృతి దాలుస్తుంది, రూపొందుతున్నది. దారపు పోగులుగా ఉన్నప్పుడు దారం లేదు, దారముగా ఉన్నప్పుడు వస్త్రం లేదు. ఇప్పుడు వస్త్రం కనబడుతుంది కాబట్టి వస్త్రం కంటే ముందున్నటువంటి దారము లేదు, ఆ దారం కంటే ముందున్నటువంటి పోగులు లేవు. ఇది వ్యపదేశంతో ఈ యొక్క కార్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ఉత్పత్తికి పూర్వమేమో ఈ కుండ లేదు, వస్త్రం లేదు. ఉత్పత్తి అయిన తర్వాత మట్టి లేదు, పోగులు లేవు, దార పోగులు లేవు. పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు అదే ఈ ఘటము నలుపు, ఘటము అనేటువంటిది నలుపు అనే క్రియను గుణమును పొందుచు వ్యవహారము లేనందున ఘటం ఉత్పత్తికి పూర్వం. ఈ యొక్క నలుపు అనేటువంటిది ఏంటంటే కొన్ని కుండలు నల్లగా అవుతుంటాయి, కొన్ని కుండలు ఎర్రగా అవుతుంటాయి. ఆ వ్యత్యాసం మరి నాకైతే బోధపడలేదు. ఆ కుండలు చేసినటువంటి అవుతాయి కదా. మట్టి ప్రభావితం ఆచారి, మట్టిలో ఏ విధంగా గుణం ఉంటే అదే విధంగా కుండలు వస్తుంది. మట్టి ప్రభావం కొంత కాలడం ప్రభావం కూడా ఉంటది. మరి కాలడం ప్రభావం ఉంటదంటే మరి అవి తొందరగా నాణ్యత లేదు అనేది భీమరావు గారి అభిప్రాయం. మరి ఎక్కువ శాతం అయితే ఎర్రయే కనబడతాయి. కానీ ఇప్పుడు మార్కెట్ లో ఉండేటువంటి వాటికి మాత్రం రంగు పూస్తున్నారు. జాగ్రత్త, కొనేటప్పుడు రంగు పూస్తున్నారు. గుణమును బోధించు వ్యవహారము లేనందున ఘటము ఉత్పత్తికి పూర్వము లేదని, అంటే కుండ తయారయ్యే కంటే ముందు మట్టే ఉన్నది కానీ కుండ లేదు అనేది అభిప్రాయం. వస్త్రము నేసే కంటే ముందు దారపు పోగులు ఉన్నాయి. పత్తి పంటలో అది పంట చేనులో పత్తి ఉన్నది. దాని పత్తిని తీస్తే అది పోగులు ఉన్నాయి. ఆ పోగులను పడితే దారం ఉన్నది. ఆ దారంతో వస్త్రం నేయడం అయింది. అంటే వస్త్రం ఉన్నప్పుడు పోగులు లేవు, పోగులు ఉన్నప్పుడు వస్త్రం లేదు అనే అభిప్రాయం. ఇది ప్రాగ్ భావం అంటే ముందు యొక్క స్థితి. ప్రాగ్ అంటే మొదట అభావం, ప్రాగ్ అభావం అంటే ముందు లేకుండా ఉండడం. ఇప్పుడు ఋగ్వేదం 9వ మండలంలో నాసదీయ సూక్తంలో ఏమంటే ఈ సృష్టికి పూర్వము భగవంతుడు ఈ సృష్టిని ఎటువంటి స్థితిలో తయారు చేసేదంటే నా సత్ ఆసిత్ నా అసద్ ఆసిత్, సత్తు లేదు అసత్తు లేదు, అటువంటి స్థితిలో భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని అభిప్రాయం. ప్రాగ్ అభావం అంటే ముందు ఈ సృష్టి లేదు అనేది. అదే మళ్ళీ ఋగ్వేదం చివరి సూక్తం అంటే సంఘటన సూక్తం కంటే ముందు సూక్తం 192వ సూక్తము మన సంధ్యోపాసనలో అగమర్శన చివరి మంత్రంలో చెప్తున్నది ఏంటంటే సూర్య చంద్రం అసౌ ధాత యథాపూర్వం కల్ప యథాపూర్వం, అంటే సృష్టి ఇదివరకు చేసినట్టే చేశాడు, ఇదివరకు చేసినట్టే చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే చేయడం మొదలైందో అది చేసినటువంటిది ఎటువంటిది అని అంటే అక్కడ ఏది లేదు, సత్తు లేదు అసత్తు లేదు, ఆ భావం నుంచి భావంలోకి తీసుకొచ్చాడు.
అనేటువంటిది అభిప్రాయం. సదసత్ ఓం ఆచార్య అభావము అంటే ఎలాంటి భావం లేదనా? మళ్ళీ అడగండి. అభావం అంటున్నారు కదా, భావము అంటే విద్యమానత. అభావం అన్నప్పుడు ఎలాంటి భావం లేదని అర్థం కదా. భావము లేదని కాదు, భావము అంటే విద్యమానత, అభావము అంటే అవిద్యమానత. ఇప్పుడు ఆవిష్కరణ పదార్థ రూపాన్ని అని అంటే సృష్టి ఎలా జరిగింది అని అంటే అభావం నుంచి భావంలోకి తీసుకొచ్చాడు. ప్రళయం ఏమవుతుంది? భావంలోంచి అభావంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రామయ్య పుట్టాడు, పుట్టినటువంటి పిల్లవాడికి రామయ్య అని పేరు పెట్టారు, చచ్చిపోయాడు. ఏమైంది? ముందు లేనటువంటి వ్యక్తి పుట్టాడు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు, అంతే తేడా. అదే అది ఇక్కడ భావము అంటే ఉన్నది, అభావం అంటే లేదు. అభావం నుంచి ఒక్క నిమిషం అండి, అభావం నుంచి భావంలోకి వచ్చినట్టున్నారు కదా. అవును, అభావం నుంచి భావంలోకి వచ్చింటే అభావం అంటే ఏం లేకపోవడమా? అంతే. అభావం అంటే ఏం లేక అర్థం చేసుకుంటే సరిగ్గా వస్తుందని. అదే. ఓకే. సదసత్ వైశేషిక దర్శనం 9వ అధ్యాయం 1వ పాదం 2వ సూత్రము. ఉండి లేకుండినది సత్ అసత్. అది సత్ అంటే ఉన్నటువంటిది, అసత్ అంటే లేనటువంటిది, ఉండి లేకుండా ఉన్నటువంటిది. పుట్టి నశించున్నది. ఘటము పుట్టి నశించిన ప్రధ్వంసాభావ మనబడును. ప్రధ్వంసం అంటే ఏదైతే ధ్వంసం కావాలి అంటే ముందు అది ఉండాలి. ధ్వంసం కావాలంటే ముందు ఉనికి ఉండాలి. ఉనికి ఉన్నటువంటిదే ధ్వంసం అయింది కాబట్టి అభావం అనబడును. సచ్చాసత్ వైశేషిక దర్శనము 9వ అధ్యాయం 1వ పాదం 4వ సూత్రం. ఉండి లేనిది. సత్ అంటే ఉన్నటువంటిది, అసత్ అంటే లేనటువంటిది. అగౌరశ్వో అనశ్వో గౌహు. అగౌ అంటే గౌ, ఆవు కానటువంటిది. అశ్వం గుర్రం ఎటువంటిది అంటే ఆవు కానటువంటిది. గుర్రంలో ఆవు లేదు అంటే గుర్రము జాతి వేరు, ఆవు జాతి వేరు. అందుకే అనశ్వో గౌహు. అనశ్వం అంటే అశ్వము కానిది గౌ, గుర్రము కానిది ఆవు. అంతే. ఈ గుర్రము గోవు కాదు, గోవు గుర్రం కాదు అనగా గుర్రమున గోవు యొక్కయు, గోవున గుర్రము యొక్క అభావము ఉన్నది. గోవున గోవు యొక్క, గుర్రమున గుర్రము యొక్క భావము ఉన్నదని భావము. ఇది అన్యోన్య భావము, అన్యోన్యాభావం. ఒకదానిలో ఒకటి లేదు. అంటే మనుషులు అంటే పక్షులు కాదు, పశువులు కాదు అనే అభిప్రాయం. పశువులు అంటే మనుషులు కాదు అనే అభిప్రాయం. కానీ ఒరే అడ్డగాడిదా అంటే అడ్డగాడిదా అంటే సగం గాడిదేనా? అంటే అక్కడ అర్థం అన్నము అవి దారికి అడ్డంగా నిలబడేటి అడ్డగాడి. అంటే గాడిదలు ఎప్పుడు అడ్డంగా ఉంటాయా? దారిలో అడ్డంగా నిలబడితే ఎవరికి తిరగరాకుండా. యచ్చ అన్యద్ అసత్ యచ్చ అన్యద్ దతస్థ దసత్. ఆచార్య ఇక్కడ అసత్ తర్వాత సదసత్త ఉంది అక్షరం ఇంకోటి. మీ దగ్గర రెండు ఉన్నాయా తాలు?
అవును. ఆ, ఆ, ఒకటి దశ, తర్వాత దశత్త. దసత్త దసత్ అంతే. దసత్ దసత్ మళ్ళా దశత్, దశత్త దశత్. ఆచారి సమయం అబౌత్. సదా సత్ అని ఉంది కదా ఆచార్య, రెండవది సదా సత్. తా వస్తుంది కదా మధ్యలో. మధ్యన తా లేదు సరే, ఇక్కడ. ఇది సమయం అయిపోయింది కదా, ఇది రేపు దీన్ని చూసుకుందాం. నేను ఆ సూత్రం తీసుకొస్తాను. ఓకే ఓకే ఆచార్య. ఓ నమస్తే. ఇది అజెంట్ కలపడంలో కూడా తప్పుదైనట్టు అనిపిస్తుంది. అదే అదే ఆచార్య వంశధార గారికి ధన్యవాదములు. సత్యప్రకాశము జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య మనము లోతుగా అర్థం చేసుకుంటున్నాము. వ్యవహారికంలో జరిగేటువంటి అనేక ఉదాహరణలు ఇక్కడ ఋషి దయానంద చూపిస్తున్నాడు. కారణం లేకుండా కార్యం కాదని, తర్వాత కార్యం లేకుండా వచ్చును కానీ కారణం మాత్రం ఉంటుంది అనేటువంటి భావన, తర్వాత కార్యంలో ఉండేటువంటి గుణాలు కారణంలోనే తప్పకుండా వస్తాయని, ఇంకా దానిగా ఉనికి సత్తా గురించి తెలుసుకున్నాం. అభావము, భావము, తర్వాత ఈ విధంగా గోవు గుర్రం కాదని, గుర్రం గోవు కాదని ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాము. ఈ విధంగా ఆచార్య ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు మీరు అన్నిట్లో ఆడుతుంది. వైదిక సంధ్యోపాసన ఎవరండి ఈరోజు? ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, నాన్నగడి ప్రభాకర్ గారు వైదిక సంధ్యోపాసన చేయడానికి ప్రార్థన. ఓ ఓం సర్వే ఉపస్థాన మంత్రాల ప్రార్థనను అర్థసహితంగా చేయించేది మొత్తం కలిసిపోతుంది, సన్ని మొత్తం వచ్చేస్తుంది. అర్థ సహిత ఈరోజు సామాన్యంగా చేయిస్తాను మునిజీ గారు. అలాగే 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 సమయాన్ని చూసుకొని చేయించండి. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపితా నమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం రితం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత,
ततो रात्र्यजायत ततो समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः सनः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः अप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु शच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येमा शरदशतं जीवेमा शरदशतं शृणयामा शरदशतं प्रभ्रवामा शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरा दयानिधि भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः। ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च
ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. అది అగ్నిహోత్రము అతను ఏమంటున్నాడంటే సాయంత్రము 7 నుంచి 8 అని అంటున్నాడు. మరి సమయం చూడండి, అదే సమయం ఉండనా మరి మార్చమంటారా? ఇప్పుడు అగ్నిహోత్రం ఆయన నేర్చుకుంటానని చెప్పేసి అని అన్నాడు కదా, దాని గురించి మరి సాయంత్రం 7 నుంచి 8 అని అంటున్నాడు. అది సమయం మరి అనుకూలమైనా ఇంకేదైనా మార్చమంటారా వచ్చే వాళ్ళు? 4 నుండి 5 అయితే చాలా మందికి ఖాళీనే ఉంటుంది అనుకుంటా. 4. అతను ఉద్యోగస్తుడు అమ్మగారు, ఆహా. అందు గురించి ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. పెట్టుకోవచ్చు ఆచార్యజీ. రాత్రి ఆ 8 గంటల నుంచి తీసుకోవచ్చు. ఫ్రీగా 8 ఉంటారు నుంచి అందరూ ఫ్రీగా ఉంటారు ఆ సమయం. భోజనాలు చేస్తుంటారు కదా, భోజనం చేసేసి 7 బానే ఉంది కదండి. 7, 8 అంటున్నారు. 7 బానే ఉందండి. ఈ 7, 8 మధ్య సమయంలో అందరూ దాన్ని అందుకోలేకపోతారేమని నా ఉద్దేశం.